ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత ప్రాయశ్చిత్త దీక్షను ఆయన విరమించారు. తిరుమలలో స్వామివారి మహాప్రసాదంగా భావించే లడ్డు కల్తీ అయిందన్న వార్తలు సంచలనం సృష్టించిన నేపథ్యంలో తమను క్షమించాలని స్వామివారిని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 22న ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నంబూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ దీక్ష చేపట్టిన పవన్ 11 రోజుల తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమించారు. నిన్న సాయంత్రం రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి తిరుమలకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కాలి నడకన మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లారు. తన కుమార్తెలు ఆద్య, పోలేనా అంజన, డైరెక్టర్ త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తర్వాత గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు పవన్ కు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. తర్వాత తరిగొండ వెంగమాంబ సత్రానికి వెళ్లిన ఆయన అక్కడ అన్నదాన ఏర్పాట్లను, ఆహార నాణ్యతను పరిశీలించారు. అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టారు. పవన్ చిన్న కుమార్తె పొలేనా కొణిదెల కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. అయితే పొలేనా తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.